పాట్నాలో సంచలనం సృష్టించిన కాన్సర్ కోచింగ్ సెంటర్ వద్ద కాల్పుల ఘటనపై మరిన్ని వివరాలు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనతో నగరం అట్టుడికిపోతుంది. గుర్తు తెలియని దుండగులు కాన్సర్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి కాల్పులు జరపడం, ఆపై అక్కడ విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తమకు భద్రత కల్పించాలని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. का बस यही है कि इतने कम फीस में नहीं पढ़ाया जाए और इतने हजारों संख्या में जो रिजल्ट आता है पूरी तरह से इतनी गोली चलाने लगे। 10 मिनट में ऐसा लगा कि जैसे अफरा तफरी होकर रख दिया। यहाँ पर 8-10 राउंड तो हम देखे हैं। यहाँ पे 8-10 राउंड हम देखे हैं, हमें क्या पता है। अभी पीएमसीएच में एडमिट है, उसका पूरा सर फाड़ दिया गया है। यहाँ पर क्या लगता है कौन क्या होगा? ये बगल की कोचिंग वाले सर, आप खुद मौजूद थे यहाँ जब फायरिंग हो रही थी? बिल्कुल, ये देखिए मेरा गार्ड है ये। अच्छा, इसका ये पूरी तरह से खून से इसको लहू लुहान कर दिया गया यहाँ पे। तो गार्ड से क्या दुश्मनी थी? बस कि तुम ही खान सर को सब गार्ड है हमारा। కాన్సర్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోచింగ్ సెంటర్పై కక్ష సాధించు చర్యగా ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. సమీపంలోని మరో కోచింగ్ సెంటర్ వారి కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకే తమను లక్ష్యంగా చేసుకున్నారని కాన్సర్ ఆరోపణలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే కాల్పులు జరిగినట్లుగా తమ వద్దకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటివి జరిగినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కూడా ఉన్నట్టు సమాచారం. నిందితులను విచారించి పూర్తి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అసలు సూత్రధారులెవరో, వారి వెనుక ఎవరెవరున్నారో తేల్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాన్సర్ కోచింగ్ సెంటర్ విజయవంతంగా నడుస్తుందని, ఇటీవల బీహార్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తమ సెంటర్ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారని ఆయన తెలిపారు. ఈ విజయాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని కాన్సర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భద్రత తమకు ముఖ్యమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల భద్రతా చర్యలు, దర్యాప్తు పురోగతిపై 9+ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూనే ఉంటుంది.